రేఖా రేఖా నన్ను కాపాడు. ఆ దుర్మార్గులు నా వెంట పడ్డారు. సమయానికి దేవుడిలా కనిపించావు. నన్ను కాపాడు. నిన్ను కాపాడగలిగింది నేను కాదు, నీ గుండె ధైర్యం. ఎందుకు భయపడతావు? నిన్ను తరుముకొస్తున్న వాళ్ళ మీద ఎదురు తిరిగి పోరాడు. ఆత్మశక్తితో ఎదురు తిరగబడే అమ్మాయిని వీళ్లే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు. వెళ్ళు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఈ అమ్మాయిని రేప్ చేయాలని వచ్చారు కదా, నేనేమి అడ్డురాను. కానివ్వండి. ఆయుధం తీసుకో, వాళ్ళతో పోరాడు. మగవాడి మతబలం గొప్పతో, ఆడదాని ఆత్మశక్తి గొప్పతో తెలుసుకో. Go and fight! నీ శీలాన్ని కాపాడుకోలేను నువ్వు. నా చెల్లివి కాదు. నువ్వే నా చెల్లివి అయితే భయం వదిలేసి వెళ్ళు. నీ వల్ల కాకపోతే ఇంకో మార్గం చెప్తాను. ఆ గొడ్డలు తీసుకుని నీ ప్రాణం తీసుకో. ఎస్, వాళ్ళను చంపు లేదా నువ్వు చావు. అమ్మ అంటూ నేల మీద పట్టావు. భూమాత శక్తిని కూడా నీ చేతుల్లోకి తీసుకో. కమ్ ఆన్, గెట్ అప్. ఏ మగతనాన్ని చూసుకుని నీ మీద పడ్డాడో సరిగ్గా అక్కడే తన్ను. నిన్ను కామంతో చూసిన ఆ కళ్ళని పొడిచేయి.
అన్నయ్య, గాజులు తొడుక్కునే చేతికి నువ్వు శక్తినిచ్చావు. ఇది నాకే కాదు, అలాంటి ఎంతో మంది అమ్మాయిలకి ఇదొక పాఠం. రేఖా, థ్యాంక్ యూ. రేఖా, భరత్, రేఖా, ఏమైంది? ఏమిటిదంతా? అదే అదే నీ చట్టానికి పట్టిన గతి. తల్లాగే తన పరువుని మానాన్ని కాపాడుకోవాలని పరుగులు తీస్తూ అమ్మాయి జీవితమే నాశనమై ఉండేది. ఒక ఇన్స్పెక్టర్ అయ్యుండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నువ్వు చేసింది తప్పు కాదని నన్ను ఒప్పించలేవు. చట్టాన్ని చెప్పుల్లా కాళ్లకు తొడుక్కుని న్యాయం గుండెల మీద తన్నేవాళ్ళ కంటే చట్టాన్ని చేతుల్లో తీసుకున్న నేను ఎంతో మేలు. నువ్వు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నావా లేదా? జవాబు చెప్పు. తీసుకున్నాను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. కాకి బట్టలు తొడుక్కొని లంచానికి చేతులు చాచినట్టుగా కాదు, చట్టాన్ని ఒక పవిత్రమైన భగవద్గీతగా తీసుకున్నాను. అవును, రేపు జరగబోయే కురుక్షేత్రంలో ధర్మయుద్ధం చేస్తాను. నీలా ప్రతి ఒక్కరూ ధర్మయుద్ధం చేస్తే ప్రపంచంలో కోర్టులకి పోలీస్ స్టేషన్లకి స్థానం లేదు. ప్రపంచమే శ్మశానంలా మారిపోతుంది. మారితే మారని, కానీ పవిత్రమైన భూమి మీద విషపు మొక్కలు మొలవటానికి నేను ఒప్పుకోను. ప్రపంచం శ్మశానంలా మారిపోవడానికి నేను ఒప్పుకోను. నువ్వు నన్ను ఆపలేవు. ఆ డాడీని వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసే వరకు నేను ఆగను. ఎందుకో తెలుసా? అభం శుభం తెలియని ఆ పసిపిల్లల్ని, నా జ్యోతిని చంపిన దుర్మార్గుడు వాడు. అలా అనడానికి నీ దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి. నా దగ్గర సాక్ష్యాలు లేవు గాని నా చేతిలో వాడు చావు రాసు. స్నేహితుడివి కనుక వార్నింగ్ ఇస్తున్నాను. స్నేహితుడు అని ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఆ డాడీని అంతం చేసే వరకు నేను వదలను. నీకు కావాల్సింది సాక్ష్యాలే కదా, పైన టెంట్లో ఉన్నాయి. ఈ సాక్ష్యాలతో నీ దారిలో నువ్వు రా, అప్పుడు తెలుస్తుంది. రేఖా, రేఖా, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇంకో మనిషి సాయం కోరకూడదు. ఒక పిరికి దానిలా అరిచి అల్లాడి ఏం ప్రయోజనం లేదు. జీవితంలో ధైర్యంగా పోరాడిన వాడే సగర్వంగా బతుకుతాడు, పిరికివాడు కాదు. నువ్వే పోరాడి నీ మానం కాపాడుకో. మీరు ఈ అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చారా? నేను మీకు అడ్డం రాను. కానివ్వండి. ఎంత భయం! ఆయుధంతి. ఇవాళ చూద్దాం, ఒక ఆడదాని మానం గొప్పదా లేక మగాడి కామం గొప్పదా అని.
యు ఫైట్. పోరాడలేని నాకు భయంగా ఉంది. సూర్యోదయాన్ని ఆపగలిగిన సుమతి కథ నువ్వెప్పుడూ వినలేదా? పరాశక్తిలా లే. ముగ్గురేమిటి 100 మందైనా ఏం చేయలేరు. పో. నీకు ధైర్యం రాలేదు కదూ? ఇక ఒకే మార్గం ఉంది. ఆ గొడ్డలితి మెడ నరుక్కో. ఏదో ఒకటి చెయ్యి. నరుకు లేదా నరుక్కో. సెంటర్ పాయింట్ లో కొట్టు. పొడిచేవాడి కళ్ళు. రేఖ, 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 ఏమిటి గాయాలు? చూడు, మీ చట్టం ఒక శవంలా తయారైంది. ఒక ఆడపిల్లని కాపాడలేకపోయింది. తన మానాన్ని కాపాడుకోవడానికి ఊరు వాడ అడవి ఒక కుక్కలా పరిగెత్తింది. నీకేం కాలేదుగా? చెప్పమ్మా, చెప్పు. శీలమైపోయి ఉండేదని. చట్టానికి విలువిచ్చి చేతకాని చవట్లా కూర్చునుంటే కబుర్లు చెప్పి నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు. నేను మిగతా వాళ్ళలా చట్టాన్ని కాలికి చుట్టుకుని ఎవరికి ద్రోహం చేయలేదు, అమాయకులకు అన్యాయం చేయలేదు. అడిగిన దానికి జవాబు చెప్పు. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావా లేదా? నేను చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. అమాయకుల కడుపులో కొట్టడానికి కాదు, పాపాత్మల తలలు నరకడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. నన్ను మాత్రమే కాపాడుకోవడానికి కాదు, నాలా వంచబడిన ఎందరో నిరపరాధుల్ని కాపాడుకోవడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. ఈ దేశ రాజకీయ నాయకులు ద్రోహులని చెప్పడానికి కాదు, ఈ దేశ రాజకీయాలే సజావుగా లేవని నిరూపించడానికి. నా చట్టం భగవద్గీత. అందులో కురుక్షేత్రం ఉంది, ధర్మయుద్ధం ఉంది.
ఇలా ప్రతి ఒక్కడూ చట్టాన్ని చేతిలోకి తీసుకుని కూనికోరులా తయారైపోతే ఈ దేశం వల్లకాడవుతుంది. పరువు పోయి బతకడం కంటే మనిషి శవం కావచ్చు. నువ్వు శవం కావడానికి నే వదిలిపెట్టను. ఊరికే మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ డాడీ గారి నిజస్వరూపం మీకెవరికీ తెలియదు. నా జ్యోతిని, ఆ పిల్లల్ని చంపిన ఆ డాడీని, వాడి ఆశ్రమాన్ని నాశనం చేయకుండా వదలను. నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఏ ఆధారం లేదు, కానీ వాడి చావు నా చేతుల్లో ఉంది. నా ఫ్రెండ్వి, అందుకే నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నా ఫ్రెండ్వి అంచేత ప్రాణాలతో వదులుతున్నా. గుర్తుంచుకో, ఆ డాడీని చంపకుండానే వదిలిపెట్టను. నా స్టైలు రూటే వేరు, న్యాయమైన మార్గం. ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆధారాలు అడిగావుగా, పైకొచ్చి చూడు.